శ్రీమతి లోకం నాగమాధవ్ గారు. బడ్జెట్ ని హృదయపూర్వకంగా సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఇది కేవలం సంఖ్యల బడ్జెట్ కాదు, ఇది రూపాంతరానికి దారితీసే బడ్జెట్, ఇది సంపద సృష్టించే బడ్జెట్, ఇది ప్రాంతీయ న్యాయం సాధించే బడ్జెట్. 3,32,000 కోట్ల భారీ పరిమాణంతో ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తోంది అధ్యక్ష. ఈ ఏడాది మన రాష్ట్రం 53,915 కోట్ల మూలధన వ్యయం కేటాయించి ఇది గత ఏడాదితో పోలిస్తే 33% పెరుగుదలతో రూపొందించింది. దేశంలోని అనేక రాష్ట్రాలు సంక్షేమ ఖర్చుల వల్ల మూలధనం వ్యయం పెంచడంలో వెనుకబడుతున్న సమయంలో మన ప్రభుత్వం మాత్రం మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు పెంచుతోంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సంక్షేమం మాత్రమే కాదు, భవిష్యత్తు సంపద సృష్టిపై దృష్టి పెట్టింది. సంక్షేమం ఈ రోజు ప్రజలకు మద్దతు ఇస్తుంది, కానీ మూలధన వ్యయం తరతరాల సంపదను సృష్టిస్తుంది. మూలధన వ్యయం ద్వారా నిర్మించబడే ప్రతి ఆస్తి, అది ఒక రహదారి కావచ్చు, ఒక సాగునీటి ప్రాజెక్టు కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, అది ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఒక సాధారణ బడ్జెట్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా మార్చే బడ్జెట్. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు రూపొందించిన ఒక బ్లూ ప్రింట్. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు ఈ సంవత్సరం 22,942 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని స్పష్టంగా చూపిస్తోంది అధ్యక్ష. దేశంలోని అనేక రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్లో సగటున 5% మాత్రమే గ్రామీణాభివృద్ధికి కేటాయిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 5.9% కేటాయించి దేశంలోనే ముందంజలో నిలిచింది అధ్యక్ష. ఇది ఒక సాధారణ కేటాయింపు కాదు, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక చారిత్రాత్మక పెట్టుబడి అధ్యక్ష. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి ఒక కొత్త దశలో ముందుకు సాగుతోంది అధ్యక్ష. 6,787 కోట్లతో పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా వేలాది గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతులు గత 20 మాసాలుగా అభివృద్ధి చెందుతున్నాయి అధ్యక్ష. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. ఇది కేవలం మౌలిక వసతుల అభివృద్ధి కాదు, ఇది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక మహత్తర ఉద్యమం. ఇది గ్రామీణ ప్రజల గౌరవాన్ని పెంచే కార్యక్రమం అధ్యక్ష. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి మరియు ప్రజల పట్ల ఆయన నిబద్ధత ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సామర్థ్యాన్ని గుర్తించింది అధ్యక్ష. ఒక ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి కథలో ఉత్తరాంధ్రను కేంద్రంగా నిలిపేటట్లు ఈ బడ్జెట్ రూపొందించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర గర్వకారణమైన ప్రాంతం, కానీ దశాబ్దాలుగా అభివృద్ధిలో తన న్యాయమైన స్థానం కోసం ఎదురు చూసింది అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ ఆశలకు సమాధానం ఇచ్చింది. 28,000 కోట్లతో విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధి ఉత్తరాంధ్రను దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చబోతోంది. ఇది లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నది, మన యువతకు కొత్త అవకాశాలను తెస్తున్నది అధ్యక్ష. 28,000 కోట్లతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇది కేవలం పెట్టుబడి కాదు, ఇది లక్షలాది ఉద్యోగాల సృష్టి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉత్తరాంధ్రను దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇది ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష.
రైతుల అభివృద్ధి లేకుండా రాష్ట్ర అభివృద్ధి అసాధ్యం అధ్యక్ష. దాన్ని మన ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేసుకుంటూ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, మామిడి ఉల్లి రైతులకు మద్దతుదారులు ఎలాకేట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చే దానిలో కానీ స్పష్టంగా చూపించింది అధ్యక్ష. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఏంటంటే, ఉత్తరాంధ్రలో పండే భూములు చాలా తక్కువ అధ్యక్ష, నీటి ఆధారం కూడా చాలా తక్కువ. కాబట్టి భూ సమీకరణ విషయంలో, ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఆ భూముల్ని రైతులు ఏదైతే ఈరోజు పండించుకుంటున్నారో ఆ భూముల్ని మినహాయిస్తూ ఇంకా పనికిరాని భూములు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే నీటిపారుదల శాఖకు 18,224 కోట్లు కేటాయించడం అభినందనీయం అధ్యక్ష. ఇందులో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 9,906 కోట్లు కేటాయించబడ్డాయి. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గ రైతులకు సాగునీటి భరోసా ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయాలు 2 తీసుకోబడ్డాయి. ఒకటి తోటపల్లి ప్రాజెక్టు, రెండవది తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హర్షిస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఆశనిచ్చింది. ఇది అభివృద్ధి దిశగా ఒక కొత్త ప్రారంభం. ఇది కేవలం బడ్జెట్ కాదు, ఇది వికసిత్ ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనానికి ఒక మార్గదర్శి. ఈ దూరదృష్టి కల అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న ఈ బడ్జెట్ను నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. ఉత్తరాంధ్ర ఒక వెనుకబడిన ప్రాంతం కాదు. ఉత్తరాంధ్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాయకత్వం వహించే ప్రాంతంగా మన కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దడానికి కూడా నేను హర్షిస్తున్నాను. ఈ బడ్జెట్ ఒక ఆర్థిక పత్రం కాదు, ఇది కొత్త యుగానికి శ్రీకారం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక బడ్జెట్ని నేను గర్వంగా సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మాధవ్ గారు ఉత్తరాంధ్ర గురించి, అక్కడ అభివృద్ధి గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలు మీకు.